నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ఉపాధి హామీ చట్టం కింద చేపట్టే పనులలో నాణ్యత సత్వరం పూర్తి చేయడం ఎంతో కీలకమని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్వామా ఆధ్వర్యంలో వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా చేపడుతున్న పనులపై కలెక్టర్ ఆరా తీశారు. జిల్లాలోని కూలీలకు లభిస్తున్న రోజువారీ వేతనం, రాష్ట్ర స్థాయిలో లభిస్తున్న రోజువారీ సగటు వేతనం, జిల్లాలో కల్పిస్తున్న పని దినాల సంఖ్య, రాష్ట్ర స్థాయిలో సగటు పని దినాల సంఖ్య తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ విషయాలలో రాష్ట్ర సగటు కంటే జిల్లా సగటు మెరుగ్గా ఉండేలా పనిచేయాలని స్పష్టం చేశారు. కేవలం పూడికితీత పనులకే పరిమితం కాకుండా స్థానిక అవసరాలను గుర్తించి ఉపాధి పనులు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే చేపట్టిన వ్యవసాయ అనుబంధ పనులను పూర్తి చేసేందుకు గడువును నిర్దేశించుకోవాలని అన్నారు. అనుమతి లభించినా ఇప్పటికీ ప్రారంభించని పనులను సత్వరమే ప్రారంభించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అనుమతిస్తూ తీర్మానాలు చేసిన పనులు ప్రతిపాదనలను తుది ఆమోదం కోసం పంపాలని ఆదేశించారు. ఉపాధి కూలీల సంఖ్య పెరిగేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డ్వామా పీడీ అర్జున్రావు, అదనపు పీడీ వండర్మెన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, ఏపీఎం ఐపీ పీడీ పివి రమణ, జిల్లా సెరికల్చర్ అధికారి సుజయ్ కుమార్, డ్వామా ఏపీడీలు, ఏపీఓలు, ఈసీలు, వాటర్ షెడ్ పీఓలు పాల్గొన్నారు. జిల్లాలో 35 మండలాల్లో ఏపీఓలు 35 మంది ఉన్నారు. అట్లాగే మనకి ఈ ఈసీలు కూడా 35 మందిలో 3 ఆప్షన్స్ మేడం. రిమైనింగ్ అంతా కూడా అటెండ్ అయ్యారు. అలానే ఏపీడీలు అందరూ కూడా అటెండ్ అయినారు మేడం. అందరూ స్టాఫ్తో ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది మేడం. సో రివ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది మేడం. ముందుగా మనకి 35 మండలాలు 729 గ్రామ పంచాయతీలు మనకి రూరల్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి మేడం. వీటిలో 3 సబ్మెర్టెడ్ మేడం. ఒకటి బెర్జిడ్ విలేజ్ ఉంటుంది మేడం. 4,725 గ్రామ పంచాయతీలో ఈ ఉపాధి హామీ పథకం అనేటువంటి ఇప్పుడు లేబర్ టర్న్ అవుట్ అనేది ఇమీడియట్ గా ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వాలి. దిస్ ఇస్ నెక్స్ట్ 3 days లో ఉన్న టార్గెట్. మీరు ఎక్కడ లోకల్ గా ఏ ఇష్యూస్ ఉన్నా దట్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ రిసాల్వ్. ఎక్కడెక్కడ రిసాల్వ్ చేయలేరో మీరు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద పీడీ. దిస్ ఇస్ ఇమీడియట్ ప్రయారిటీ. అంటే ఇది ఎట్టి పరిస్థితిలో ఇలాంటి ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. సో ఇమీడియట్ గా యూ హ్యావ్ టు గెట్ ఆన్ టు ద జాబ్. ఫస్ట్ థింగ్. సెకండ్, ఇప్పుడు ఏదైతే July 8 మీకు డెడ్లైన్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వరకు కంప్లీట్ చేయాలి. దానికి ఒక టైం లైన్ పెట్టుకుని యూ హ్యావ్ టు ప్రోగ్రెస్. సెకండ్, స్టార్ట్ చేయలేని కేసెస్ ని ఇమీడియట్ గా వర్క్స్ ని స్టార్ట్ చేయాలి. థర్డ్, రెసల్యూషన్ తీసుకుని శాంక్షన్ కోసం ఇక్కడ పంపాలి. సెకండ్. థర్డ్, మీకు హార్టికల్చర్ లో కూడా శాంక్షన్స్ తీసుకోవాలి, రెసల్యూషన్స్ తీసుకోవాలి. దానికే మనం ఏం చెప్పాము, జనరల్ వర్క్స్. సో ఇవి అన్ని కూడా మీరు తీసుకుని ఇక్కడ శాంక్షన్ కు పంపించాలి. మిగతా ఇది రాబోయే రోజుల్లో కంటిన్యూస్ గా రివ్యూ అంటే డీటెయిల్ రివ్యూ ఉంటుంది. దాని ముందే పీడీ గారు ఐ రిక్వెస్ట్ యూ టు డీటెయిల్ గా ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే నాకు విలేజ్ వరకు కూడా స్పెసిఫిక్ గా నాకు ఇష్యూస్ చెప్పండి. సో ఇక్కడ మీటింగ్ వచ్చి నేను ఇక్కడ అడగడం కాదు, ఆల్ ఆఫ్ యూ షుడ్ కమ్ ప్రిపేర్డ్. ఇక్కడ వస్తే నా లెవెల్లో ఇక్కడ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ సాల్వ్ చేయాలో అలాంటి కేసెస్ ని మీరు ముందు హైలైట్ చేయాలి. మీతో ఉన్న కేసెస్ ని మీ లెవెల్లో ఏమేమి చేయగలుగుతారో యూ హ్యావ్ టు గెట్ ఇట్ రిసాల్వ్. ఎవరెవరు పని చేస్తున్నారో వీ విల్ ఎంకరేజ్ దెమ్, వీ విల్ అప్రిషియేట్ దెమ్, విల్ మోటివేట్ దెమ్. పని చేయని వారిని వీ వోంట్ లీవ్ దెమ్. సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ, మీ వర్క్ కల్చర్ ఎలా ఉండాలి అనేది మీకు క్లియర్గా నేను చెప్పాను. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం తన పోరాటాన్ని సాగిస్తుందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలరావు అన్నారు. ఒంగోలులోని సంఘ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకాశం జిల్లా ప్రాంతీయ శాఖ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. విద్యుత్ రంగంలో 1104 యూనియన్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని గోపాలరావు తెలిపారు. 75 సంవత్సరాల చరిత్ర కలిగిన 1104 యూనియన్ రానున్న కాలంలో కార్మికుల సంక్షేమం కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని గత 5 ఏళ్లుగా పోరాటాలు సాగిస్తున్న గత ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
1999 నుంచి 2024 లోపు ఉన్న ఉద్యోగులను పరిగణలోకి తీసుకొని వారికి పెన్షన్ ఇచ్చేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ రంగ కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించడంతో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. సచివాలయంలో ఉన్న విద్యుత్ ఉద్యోగులను విద్యుత్ శాఖలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంజీవరావు, సిపిడిసిఎల్ కార్యదర్శి నందిగామ శర్మ, కార్యనిర్వాహక అధ్యక్షులు సురేష్, రాష్ట్ర కార్యదర్శి కొండయ్య, యూనియన్ నాయకులు ఆరేటి వెంకటేశ్వర్లు, విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ కొత్త ప్రభుత్వాలను స్వాగతిస్తూ మరి ఈ కొత్త ప్రభుత్వం ద్వారా అయినా మా న్యాయమైన డిమాండ్లు సాధిస్తామని ఆశతో 1000 కళతో ఉన్నాం. మరి 1/2/99 నుండి 31/8/2004 వరకు కూడా ఎవరైతే ఎంప్లాయీస్గా ఉండి రిటైర్ అవుతున్నారో వాళ్ళకి పెన్షన్ సదుపాయం లేదు. మరి స్టేట్ గవర్నమెంట్లో 2004 నుండి పెన్షన్ సదుపాయం లేదు. ఈ విద్యుత్ రంగంలో 99 నుండే పెన్షన్ సదుపాయం లేదు. కాబట్టి ఆన్ పార్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా మాకు కూడా 31/8/2004 వరకు ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా పరిగణలో తీసుకొని పెన్షన్ సదుపాయం కల్పించమని న్యాయమైన డిమాండ్ యాజమాన్యం ముందు ఉంచాం. దాని మీద ఆల్రెడీ ప్రాసెస్ మొదలైంది గత ప్రభుత్వంలోనే. మరి ఈ ప్రభుత్వం కూడా స్పందించి ఆ డిమాండ్ అతి త్వరలో బయటికి ఇస్తారని ఆశతో చాలామంది కార్మికులు చూస్తున్నారు. మరి మీ మీడియా ద్వారా మరి మేము ప్రభుత్వానికి యాజమాన్యం కూడా తెలియజేస్తున్నాం. మరి అలాగే మెరుగైన వైద్య సదుపాయం కావాలని అడుగుతున్నాం. మరి ఏదైనా అనారోగ్యం అయితే వైద్యం కోసం ఇబ్బంది పడే పరిస్థితి ప్రైవేట్ కంపెనీల్లోనే మెరుగైన వైద్యం అందుతుంది. గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసి కూడా కొన్ని హాస్పిటలే ఆథరైజేషన్ ఇచ్చి కొంత లిమిటే ఇవ్వడం వల్ల ఒక ఉద్యోగస్తుడు ప్రమాదానికి గురైతే ఇబ్బంది పడే పరిస్థితి. మాది 24/7 నిత్యం డ్యూటీలోనే ఉంటాం. ప్రమాదకరమైన డిపార్ట్మెంటు లైన్స్లో పనిచేస్తాం. కాబట్టి ఇటువంటివి ఏవి జరిగినా సరే తక్షణమే స్పందించి అన్లిమిటెడ్ వైద్యం ప్రతి ఉద్యోగస్తుడికి కూడా అందివ్వాలని యాజమాన్యం కోరడం జరిగింది. దాని మీద కూడా చర్చలు ట్రాన్స్కో యాజమాన్యంతో జరిగాయి. మరి అవి కార్యరూపంలో బయటికి రావాలన్నది మా కోరిక. మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలన్నది అందరం కూడా కోరుకుంటున్నాం. మరి కాంట్రాక్ట్ లేబర్ అన్నది గత ఎన్నో సంవత్సరాల నుండి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మరి వాళ్ళకి ఇంతవరకు కూడా సమాన పనికి సమాన వేతనం మేము ఎన్నిసార్లు అడిగినా సరే చూస్తామంటున్నారు తప్ప దాన్ని జీవో రూపంలో ఇవ్వలేదు. ఇప్పుడైనా సరే డైరెక్ట్ పేమెంట్ వాళ్ళకి ఇవ్వాలని, అలాగే కొన్ని పోస్టులు వాళ్ళకి కేటాయించి రిక్రూట్మెంట్లో వాళ్ళు క్రమబద్ధీకరణ చేసినప్పుడు కొంత శాతం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి వితౌట్ ఎంట్రీస్ క్రమబద్ధీకరణ చేయాలన్నది కూడా సీనియారిటీ మీద వెయిటేజ్ ఇచ్చి మా తాలూకా ప్రధానమైన డిమాండు. అలాగే వాళ్ళకి ఏరియర్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాంట్రాక్ట్ లేబర్కి ఏరియర్స్ కూడా ఇవ్వాలని మీ తరఫున కోరుతున్నాం. ప్రస్తుతం ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చి మరి మెరిట్ ద్వారా అన్ని క్యాడర్లో కూడా రిక్రూట్మెంట్ విధానం త్వరలో చేపడతారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. యాజమాన్యాన్ని కూడా కోరుకుంటున్నాం. కాంట్రాక్ట్ సిస్టంలో 15,000, 18,000 ఇవ్వడం అన్నది అన్యాయం. వాళ్ళకి టైం స్కేల్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మరి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ టైం స్కేల్లో పెట్టి వాళ్ళకి పే డిఏ హెచ్ఆర్ఏ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మరి కంటిన్యూటీ ఏదైతే ఉందో ఆ పాత విధానంలోనే కంటిన్యూ చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి యాజమాన్యానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే 5 సంవత్సరాల నుండి మా హక్కులను కాలరాశారో గత ప్రభుత్వాలు అవన్నీ కూడా సానుకూలంగా పరిశీలించి ఈ కొత్త ప్రభుత్వాలు ఉద్యోగస్తుల పట్ల మరి సానుకూలంగా వెళ్తారని మరి ప్రకాశం జిల్లా ప్రాంతీయ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గోపాల్ గారికి నిజంగా ఆయన కార్మికుల యొక్క పక్షపాతి. మా జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి సమస్యలు కాంట్రాక్ట్ లేబర్స్ సమస్య అది ఎక్కువగా ఉంది. తర్వాత కన్వర్షన్స్ అంటే సబ్ ఇంజనీర్ నుంచి వాళ్ళు అంటే జేఎల్ఎంలుగా డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి కన్వర్షన్స్ ఇవ్వాల్సి ఉండి ఈ రోజుకి కూడా వాళ్ళకి ఇంత మటుకు ఇవ్వలేదు. మరి అది కూడా వారు ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇది ఎటువంటి కుల మత ప్రాతిపదిక కాకుండా 75 వసంతాలు అంటే కంబైన్డ్ స్టేట్లో చెన్నై రాజధానిగా ఉన్నప్పుడు ఏర్పడినటువంటి యూనియన్ ఇది. ఇలాంటి యూనియన్లో ఈ రోజు కూడా ఎందరో కార్మికుల యొక్క జీవితాలలో వెలుగు నింపినటువంటి ఈ యూనియన్కు గోపాలరావు గారి నాయకత్వంలో మరింత పురోభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ప్రకటించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన పుస్తకాలకు మంచి గిరాకీ వస్తుంది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులకు సంబంధించిన సిలబస్ బుక్స్తో పాటు పాత టెట్కు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉండడంతో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పోటీపడే నిరుద్యోగులు వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
విజేత తదితర కంపెనీల పుస్తకాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. గత ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు అనంతరం కొత్త ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడంతో సిలబస్ దాదాపుగా మార్చే అవకాశం ఉండదని, అదే సిలబస్తో వచ్చే పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని షాప్ యజమానులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్జిటి పోస్టులు ప్రస్తుతం ప్రభుత్వం 300 చెప్పినా కేవలం 125 మాత్రమే చూపిస్తున్నారని, ఎస్జిటి పోస్టులు కూడా పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద టెట్ నోటిఫికేషన్ వెలువడిన అనంతరం వాటికి సంబంధించిన సిలబస్ పుస్తకాలు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. మన ప్రకాశం జిల్లాకి ఎస్జిటి పోస్టులు 422 ఉన్నాయని చెప్పారు, కానీ జగన్ గారు ఇచ్చిన ప్రభుత్వంలో 100 పోస్టులే ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా 122 మాత్రమే ఎస్జిటి పోస్టులు ఇవ్వటం జరిగింది. అంటే 6100 పోస్టులకు గాను జగన్ గారు ఇచ్చిన పోస్టులు 100 పోస్టులే ఎస్జిటిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఏం పెంచారో తెలియదు, కానీ ఒక 25 పోస్టులు మాత్రమే పెంచడం జరిగింది. మరి ఇటీవల లోకేష్ గారి దృష్టికి మేము తీసుకొని వెళ్ళినప్పుడు మరి ఉన్న 300 పోస్టులు పెంచుతామని చెప్పారు. అవి పెంచితే ఏమన్నా మాకేమన్నా ఉపయోగపడుతుందేమో, కానీ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్కి మాత్రం మాకేం ఉపయోగపడేటట్టు కనిపించడం లేదు. ఎందుకంటే 6100 ఉన్నప్పుడు 100 పోస్టులే, 16378 పోస్టులు ఇచ్చినప్పుడు కూడా ఒక 25 పోస్టులు మాత్రమే ప్రకాశం జిల్లాకి అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము. మరి నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆలోచించి మరొకసారి మరలా మన జిల్లాకి ఏమన్నా పోస్టులు పెంచితే మాకు ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. మేము నిరుద్యోగులుగా ఉండి ఏదో ఒక స్కూల్లో పనిచేస్తూ మానేసి మరలా కోచింగ్కి వచ్చినప్పుడు అవి తీసుకోవటం కూడా మాకు చాలా బడ్డనగా ఉంది. కానీ మార్కెట్లో మాత్రం మా యొక్క స్తోమతకు మించి వ్యయం ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి గౌరవ మంత్రివర్యులు దీని గురించి పునరాలోచించాలని మేము భావిస్తున్నాం. పోస్టులు ఇంకా కొంచెం పెంచితే మంచిదని చెప్పి అనుకుంటున్నామండి. పోస్టులు చాలా తక్కువ అని చెప్పి జిల్లాకు అనుకుంటున్నాం. అంటే నాది ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కాబట్టి కొంచెం పోస్టులు పెంచితే మంచిది అనుకుంటున్నాం. డిఎస్సి ప్రస్తుతానికి వచ్చేసి మార్కెట్లో ఈ డిఎస్సికి అయితే మాత్రం ప్రస్తుతానికి బుక్స్ అయితే పూర్తిగా సముచితంగా ఏం రాలేదు. ప్రస్తుతం మొన్న జరిగిన డిఎస్సికి సంబంధించిన బుక్సే 2023లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన బుక్సే ప్రస్తుతం మార్కెట్లో అదే సిలబస్ మీద ఉన్నాయి కాబట్టి సిలబస్ ఏం మార్చలేదు కాబట్టి ఆ బుక్స్ మేము ప్రస్తుతానికి అమ్ముతున్నాము. సిలబస్ అయితే మాత్రం ఆల్రెడీ గవర్నమెంట్ నెట్లో పెట్టింది కాబట్టి సిలబస్ అయితే మార్చే అవకాశం అయితే మాత్రం లేదు. పాత సిలబస్ ప్రకారం డిఎస్సి జరుగుతుంది కాబట్టి ఆ బుక్స్ మార్కెట్లో మన దగ్గర ప్రస్తుతం అయితే ఉన్నాయి. దీంట్లో కూడా మెయిన్ కంపెనీ అయినటువంటి S&S కానీ అను పబ్లికేషన్ బుక్స్ ఇంకా మార్కెట్లోకి వదలలేదు. విజేత కంపెనీ మాత్రం బుక్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు. అందులోనూ కొన్ని రకాల బుక్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. హిందీ ఒకటి, స్కూల్ అసిస్టెంట్ హిందీ ఒకటి, అదేవిధంగా ఇంగ్లీష్ ఒకటి, తెలుగు ఒకటి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా బయాలజీలో కొన్ని కంపెనీల బుక్స్ రావాలి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి. ఎస్జిటిలో కూడా కొన్ని రకాలు రావాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా రావాలని ఇంకొక వారం గట్టిగా పట్టింది. ఈ వారంలో బుక్స్ వస్తే కానీ మార్కెట్లో పిల్లలకి పూర్తిగా దొరకవు. ఆల్రెడీ మార్కెట్లో ఒక వారం 10 రోజుల నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్స్ కొంటున్నారు. కంటెంట్ కోసం అని అందరూ 3 నుంచి 10 దాకా స్కూల్ టెక్స్ట్ బుక్స్, ఇంటర్మీడియట్ బుక్స్ కొంటున్నారు ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి. రేపు ఈ ప్రైవేట్ కంపెనీలటువంటి S&S కానీ విజేత కానీ అను కానీ వస్తే మార్కెట్లో ఫుల్ బేజ్గా బుక్స్ మొత్తం దొరుకుతాయి. ఆ బుక్స్ కనుక మార్కెట్లోకి వచ్చేస్తే పిల్లలకి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. నవజాత శిశువులను స్క్రీనింగ్ చేసే విధానంపై 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ భగీరథ దేవి అన్నారు. ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాలలో నవజాత శిశువుల స్క్రీనింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులకు నవజాత శిశువులకు వచ్చే వ్యాధులపై శిక్షణ ఇచ్చినట్లు భగీరథ తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 18 సంవత్సరాల వయసు వారికి కాన్పు సమయంలో వచ్చే లోపాలతో పాటుగా బిడ్డకు వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉండాలని అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి RBSKకు తరలిస్తే అక్కడ వైద్యులు పరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం ఉచిత సేవల ద్వారా వారికి కావాల్సినటువంటి ఆపరేషన్లు కూడా చేసి బిడ్డకు భవిష్యత్తు ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయని అన్నారు. అందుకోసం ఈ శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ తిరుమలరావు, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ చందు డాక్టర్లకు, నర్సులకు సూచనలు, సలహాలు తెలియజేశారు.
లో బర్త్ వెయిట్స్ కావచ్చు, లేకుంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్స్. పీరియడ్స్ ఒకటి ఉంటుంది, పీరియడ్స్ స్ట్రక్చర్స్ ఇంకొకటి ఉంటుంది. మనం చూసినప్పుడు ఐడెంటిఫై చేయలేకపోతే అట్లాంటి వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేసుకుంటే మెటాకార్పస్ కంప్లీట్గా ఫామ్ అయ్యాలి. డౌన్ సిండ్రోమ్ ఎంత ఉంది అంటే సింగిల్ పీస్ అంట, సింగిల్ స్ట్రైట్ లైన్ పాసింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద హ్యాండ్ టు ద అదర్. ఈరోజు కాంప్రహెన్సివ్ న్యూ బార్న్ స్క్రీనింగ్ అనే దాని మీద 4Ds మీద మేము ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్కి, స్టాఫ్ నర్సెస్కి ఒంగోలు మెడికల్ కాలేజ్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గత 3 రోజులుగా ఈ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఇది లాస్ట్ డే ఆఫ్ ట్రైనింగ్. ఇక్కడ మేము ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్స్కి న్యూ బార్న్ స్క్రీనింగ్ అంటే ఏదైనా బేబీ పుట్టిన వెంటనే, డెలివరీ అయిన వెంటనే ఎలాంటి మనం స్క్రీన్ చేయాలి, ఏ పాయింట్స్ మీద బేబీని మనం స్క్రీన్ చేయాల్సి ఉంటుంది, బేబీకి ఏదైనా డిఫెక్ట్స్ ఐడెంటిఫై అయితే బర్త్లోనే అర్లీగా ఎక్కడికి రెఫర్ చేయాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా డిఫెక్ట్స్ ఉన్న బేబీని గమనించినట్లయితే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ RBSK అనేది ఒంగోలు GGHలో లొకేట్ అయి ఉందండి. అక్కడ పీడియాట్రిషియన్, మెడికల్ ఆఫీసరు, మిగతా స్టాఫ్ అంతా ఉంటారు. అక్కడికి వెంటనే రెఫర్ చేయాల్సి ఉంటుంది. బిడ్డకి ఏదైనా అవసరమైన సర్జరీస్ కూడా ఉంటే మేము అక్కడ నుంచి ఉచితంగా రెఫర్ చేసి చేయించడం జరుగుతుంది. తర్వాత 4Ds అనే దాని మీద కూడా ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాము. 4Ds అంటే ముఖ్యంగా బర్త్ డిఫెక్ట్స్, ఫస్ట్ D వచ్చి, రెండో D వచ్చి డెఫిషియన్సీస్, మూడోది డెవలప్మెంటల్ డిజార్డర్స్ అండ్ డిలేస్, నంబర్ 4 వచ్చి డిసీజెస్. కాబట్టి ఇవన్నీ ఏవేవి ఉంటాయి వీటి కింద అనే దాని మీద మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ స్టాఫ్ అంతా కూడా ఈ ట్రైనింగ్లో ఇవన్నీ నేర్చుకొని ఇలాంటి ఏవైనా 4Ds గమనించినట్లయితే మా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి రెఫర్ చేసి అర్లీగా వీటిని మనం రెక్టిఫై చేసి బేబీస్కి హెల్ప్ చేస్తామని. ఇక్కడ ఈరోజు ఇచ్చే ట్రైనింగ్లో 4 ఆస్పెక్ట్స్, డిఫెక్ట్స్, డెఫిషియన్సీస్, డిలే, డిసీజెస్ మీద ఈ యొక్క ట్రైనింగ్ అనేది మేము ఇస్తూ ఉన్నాము. మనం కామన్గా తీసుకున్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటా ఉంది. మదర్లో కానీ ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీ కానీ ఉన్నట్లయితే పిల్లల్లో కూడా ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీ వస్తూ ఉంది. పిల్లల్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది అంటే ఎదిగేటప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే మాల్ న్యూట్రిషన్ ఏమైనా ఉందా అనేది మనం గమనించాలి. గాయిటర్ కూడా మనం గమనించాలి. ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ లోపం ఉందో డెఫినెట్గా ఏమవుతుందంటే వాళ్ళలో IQ అనేది తగ్గుతుంది, స్కూల్లో పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. పేరెంట్స్ కూడా గమనించేసేసి ఏమన్నా ఎదుగుదలలో లోపం ఉన్నట్లయితే తప్పకుండా స్కూల్లో కూడా డిఫరెంట్గా బిహేవ్ చేసినట్లయితే తల్లిదండ్రులు డాక్టర్స్ దగ్గరికి తప్పకుండా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల్లో ఏమైనా హీరింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, అదేవిధంగా మాట్లాడేది లేట్ ఏమైనా అవుతుందా, అలా డిలే కానీ ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ దగ్గరికి తీసుకురావాల్సి వస్తుంది. స్కూల్లో పర్ఫార్మెన్స్ పెరగాలంటే ఈ యొక్క స్క్రీన్ టైం అనేది తగ్గించాలి. సో దీని గురించి ముఖ్యంగా ఈ విషయాల మీద డాక్టర్స్కి 18 సంవత్సరాల వరకు పిల్లల్ని ఫాలోఅప్ చేయమని, వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి ట్రైనింగ్ ఇస్తాను. టంగుటూరు మండలం జమ్మలపాలెం SC కాలనీకి చెందిన జిల్లా హరిబాబు కరెంటు సర్వీసు కోసం నగదు చెల్లించినా అధికారులు కనెక్షన్ ఇవ్వకపోవడంతో విద్యుత్ AE కార్యాలయం సమీపంలోని వాతావరణ శాఖ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. విద్యుత్ కనెక్షన్ కోసం అనేక పర్యాయాలు రూరల్ AEని కలిసినా కనెక్షన్ ఇవ్వకపోగా అవమానకరంగా మాట్లాడారని బాధితుడు వాపోయాడు. కనెక్షన్ ఇవ్వాలంటే 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. నేను నా భార్య బిడ్డలు 8 నెలలుగా చీకట్లో జీవిస్తున్నామని, పాములు ఇంట్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు. ఇక నా వల్ల కాక ఇలా టవర్ ఎక్కి నిరసన తెలిపానని బాధితుడు హరిబాబు తెలిపారు. పోలీసులు రంగప్రవేశం చేసి తన ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించాడు. మా తమ్ముడు వారు ఉన్న ఇల్లు మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసేసి అమ్ముకొని వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆలోచనతో AE గారికి కావాల్సినంత ముట్ట చెప్పి మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో, నువ్వు తర్వాత మాట్లాడుకో, ఆఫీస్కి వస్తే ఆఫీస్లో నుంచి బయటికి వెళ్ళి మాట్లాడరా, నువ్వెవడు రా వచ్చి మాట్లాడటానికి ఇక్కడ అని నానా విధాలుగా మాట్లాడుతున్నాడు. AE పేరండి? AE చంద్రశేఖరరావు గారండి. సరే. విద్యుత్ బకాయి కడతా వస్తే మా తమ్ముడు కరెంటు బిల్లు ఎక్స్ట్రా చేసి ఏసీలు బిగించుకొని వాడుకొని పోతుంటే కట్టలేని పరిస్థితిలో ఉంటే కరెంట్ వరకు కనెక్షన్ కట్ చేశారు. కట్ చేస్తే 2 నెలల తర్వాత నేను కడతానంటే కట్టించుకుంటానని చెప్పి ఆగు అని చెప్పి 3 నెలల తర్వాత కట్టించుకొని 4 నెలల నుంచి తిప్పుతా ఇప్పుడు 8 నెలల నుంచి చీకట్లో ఉంటున్నాను సార్.
రకరకాల కారణాలు చెబుతున్నారు. ఏఈ గారు 15,000 ఇస్తావా సస్తావా, నువ్వు ఇస్తే దాని సంగతి చెప్పు, తెచ్చుకుంటా పైపెచ్చు, నువ్వు మీ నాన్నకు పుట్టావని సర్టిఫికేట్ తీసుకొస్తేనే దాని ప్రకారం నేను మాట్లాడతాను, లేకపోతే ఆఫీస్ నుంచి బయటికి పో, ఈ విధంగా హింసిస్తున్నాడు. అందుకని నేను టవర్ ఎక్కాల్సి వచ్చింది. నా భార్య పిల్లలు ఇంట్లో పాములు జారుతున్నాయి, చీకట్లో బతుకున్నాం, పిల్లకాయలు చదువుకుంటున్నారు, అందుకోసం రావాల్సి వచ్చింది. బులెటిన్లో చిన్న విరామం. మెకానికల్ సమస్యలను పరిష్కరించడంలో తన వంతు సహకారం అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానికల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా పాత జెడ్పీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. సైనికుడు రాఘవ్ గారు బుల్లెట్ ఎవరిది? మెకానిక్గా చిన్నప్పటి నుంచి పనిచేస్తూ అంచెలంచెలుగా దాయినేని ధర్మ ఎదిగారని, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మెకానికులు ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. దాయినేని ధర్మ మెకానిక్ అనే కాకుండా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ మంచి స్థాయిలో ఉన్నారని, మీరందరూ కూడా కేవలం వృత్తితో పాటు సామాజికంగా జరిగే సమస్యల పట్ల అర్థం చేసుకుని ప్రజలకు కూడా చేదోడు వాదోడుగా ఉండాలని ఆకాంక్షించారు. మెకానికులందరికీ మెకానిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంజయ్ రోడ్డు నుంచి బయలుదేరి మెకానిక్ అసోసియేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు పట్టణం, పొదిలి, చీమకుర్తి మెకానిక్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. 2 వీలర్స్ మెకానిక్స్ డే సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షుడిగా మన ధర్మ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఇదివరకు ఎప్పుడూ లేదు, ఈ మధ్యకాలంలోనే అన్ని జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి మెకానిక్స్ చేసే పరిస్థితులను, బాధలు తెలుసుకొని ఈరోజు ఒక అసోసియేషన్ కూడా క్రియేట్ చేసుకొని 2017లో ఈ మెకానిక్స్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా యూనిటీగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు, అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా అవుతుంది, ఏదైనా కూడా మీ దగ్గరికి వస్తుంది. అంతేగాని గ్రూపులుగానో లేకపోతే ఇంకో విధంగానో ఉంటే ఏ పనులు జరగదు, ఒకరు తనుకోవటం తప్పితే ఏ పని జరిగే పరిస్థితులు ఉండవు. అలాంటిది ఈరోజు మన ఒంగోలులో కూడా ఈరోజు మంచి కార్యక్రమాన్ని పెట్టారు. పోయినసారి కూడా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కూడా ఆ రోజు మనకి నూతలపాడులో ఒక మంచి కార్యక్రమం చేసి ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఆ రోజు ధర్మ ఉండేసి మొత్తం కూడా ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నా మోటార్ సైకిల్ కూడా ధర్మ రిపేర్ చేసేవాడు. అప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి అంటే అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉండేది. నేను అప్పుడు చిన్నప్పుడు నా మోటార్ సైకిల్ రిపేర్ అంటే నేను కూడా ఆడే కూర్చొని రిపేర్ చేయించుకొని తీసుకొని పోతుండేది. అలాంటిది మీరు షాప్లో ఆ రోజు కూర్చున్నప్పటి నుంచి ధర్మ తెలుసు. ధర్మ అప్పటి నుంచి కూడా ఒక కమిట్మెంట్గా, ఒక పద్ధతిగా పార్టీలో పనులు కానీ, అదేవిధంగా అతను మెకానిక్ నమ్ముకున్న వృత్తిని కానీ, దాంతోపాటు అతనితో పాటు ఇంతమందిని ఈరోజు ప్రోత్సహించటం, ఈరోజు దానికి ఒక కమిటీగా ఒక ఫామ్ చేసుకోవటం, అసోసియేషన్గా ఒక మంచి కార్యక్రమం ఇది. తప్పకుండా భవిష్యత్తులో మీకు కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అందులో సైకో ప్రభుత్వం పోయింది, కష్టకాలం పోయింది, అన్నీ కూడా మంచి రోజులు వచ్చినాయి మనందరికి కూడా. ఖచ్చితంగా మనదానికి కూడా మీరు ఏదైతే మేజర్ సమస్య ఇబ్బంది పడుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దాన్ని మీకు వచ్చేటట్టుగా, మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.
ఇవాళ ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తపట్నం కానీ, సింగరాయకొండ కానీ, టంగుటూరు కానీ చుట్టుపక్కల అన్ని ఊళ్ళు ప్రతిదీ చీమకుర్తి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే మనం కార్మికులుగా ఉంటూ ఎన్నో కష్ట నష్టాలని కొట్టాడుతూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు BS6 లేటెస్ట్ టెక్నాలజీ కానీ, అట్లాగే ఇంకా మనకి పరికరాలు BS6 సంబంధించినటువంటి టూల్స్ కానీ అవన్నీ కూడా మనం పోయినసారి నూతలపాలో రామచల్ల అన్న జనార్దన్ అన్న గారి సూచనలతోటి మన నారా లోకేష్ గారితో ఆ రోజు నేను మెకానిక్ గ్యారేజ్ నిర్వహిస్తే చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఒంగోలు పేరు మోత మోగి ఇక్కడ లోకేష్ ఆ రోజు నుంచి మన అసోసియేషన్ కి ఒక గొప్ప వైభవాన్ని కలిగించారు. అట్లాగే జిల్లా ఓకే ఓకే వైభవంగా ఒంగోలులో ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నందుకు సహకరించినటువంటి అసోసియేషన్ సభ్యులుగా అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అసోసియేషన్ అందరి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు చెప్పండి. నెల రోజుల్లోనే సామాజిక పెన్షన్ల పంపిణీలో ఎంతో మార్పు చోటు చేసుకుంది. లబ్ధిదారులకు ఇస్తామన్న నగదును ఇంటి వద్దనే అందించింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. మళ్ళీ అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు చేస్తామని 2019 నాటి ఎన్నికల సభల్లో తెదేపా పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే మొత్తం తాము ఇస్తామంటూ వైకాపా ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు అందిస్తున్న మొత్తానికి తోడు కేవలం 250 రూపాయలు పెంచి ఇచ్చింది. ఏటా పెంచుతూ 5 ఏళ్లలో 3,000 రూపాయలు చేసింది. ఇటీవల ఎన్నికల సభల్లో పింఛన్ నగదు 4,000 ఇస్తామన్న ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే చేసి చూపించింది. పెంపుతో పాటు మరో 3,000 అదనంగా అందించింది. ఈ మేరకు లబ్ధిదారులకు 87 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది. పేదల మోముల్లో నవ్వులు విరబోసేలా చేసింది. జిల్లాలో 2,92,999 మంది లబ్ధిదారులకు 11 రకాల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పక్కా ప్రణాళికతో పంపిణీ చేశామని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఉదయం 6 గంటలకే లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే నగదు అందజేసేలా చేశామని తెలిపారు. ఎక్కడైనా సాంకేతిక కారణాలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 వీలర్ మెకానికల్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ అన్నారు. మెకానికల్ దినోత్సవం సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి సంఘ కార్యాలయం వద్ద సభ నిర్వహించారు. 26 జిల్లాల్లోని 2 వీలర్ మెకానిక్లను ఐక్యం చేసి ఇప్పటికే ఒక సంఘటన శక్తిగా ఎదిగామని అన్నారు. అదేవిధంగా మెకానికల్ సమస్యలను పరిష్కరించడంలోనూ అలాగే వారు ఆర్థికంగా ప్రోత్సాహం అందించడంలోనూ సంఘం ముందు ఉంటుందని అన్నారు. రాష్ట్ర యూనియన్తో పాటు జిల్లా యూనియన్లు బలోపేతం చేసి మెకానికులకు మెరుగైన జీవితాలలో గడిపేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు. మెకానికల్ దినోత్సవం సందర్భంగా యూనియన్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన మెకానికులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మురళి, జిల్లా నలుమూల నుంచి వచ్చిన మెకానికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో వరల్డ్ మెకానిక్స్ డే, హ్యాపీ మెకానిక్స్ డేని ఘనంగా ఒంగోలులో జిల్లా వ్యాప్తంగా అన్ని ఊర్ల నుంచి 2 వీలర్ మెకానిక్స్ సోదరులు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలుకు వచ్చి ఇవాళ అందరం కూడా మేము మెకానిక్స్ డేని రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అట్లాగే ఇవాళ 26 జిల్లాల్లో కూడా మేము వివిధ
అసోసియేషన్ పెద్దలు, ఈ రాష్ట్ర కమిటీలో ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళు, అట్లాగే జిల్లా కమిటీలో ఉన్నవాళ్ళు, లేదా మండల కమిటీలో ఉన్నవాళ్ళు, టౌన్ కమిటీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెకానిక్స్ డేని ఓ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా మేమందరం కూడా ఒకే రిప్రజెంటేషన్ ఇవ్వటం, అట్లాగే మా హక్కుల కోసం టూ వీలర్ మెకానిక్ సోదరులు ఎప్పటి నుంచో కష్ట నష్టాలను ఒడ్డి కరోనా కానీ ఇంకో విధంగా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండనక వాననక ఎప్పుడు కూడా వాళ్ళు నిత్యం పనిచేస్తూ ఉంటారు. అర్ధరాత్రి కాడ కస్టమర్ ఫోన్ చేసినా సరే వాళ్ళు ఎండైనా వానైనా వెళ్ళి సర్వీస్ అందిస్తారు. కానీ బాధాకరం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఎక్కడ కూడా టూ వీలర్ మెకానిక్ సోదరులు అనేది ప్రభుత్వంలో గుర్తింపు ఇవ్వడం అనేది ప్రత్యేకంగా చాలా బాధాకరం. ఈ శతాబ్ద కాలంలో ఎప్పుడు కూడా టూ వీలర్ మెకానిక్ అనే అతన్ని ఒక వర్కర్గా గుర్తించిపోవడం ప్రభుత్వాలు అనేది చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా టూ వీలర్ మెకానికల్ని అసంఘటిత కార్మికుల కింద చేర్చాలి. అట్లాగే మాకు స్కిల్ డెవలప్మెంట్, BS6 ట్రైనింగ్లు కానీ, సబ్సిడీల పరికరాలు కానీ, అర్హులైన పేదవారందరికీ ఇన్సూరెన్స్ కానీ, గవర్నమెంట్ పరంగా ID కార్డులు కానీ, అట్లాగే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కానీ అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా మా ఒక్క సంఘం స్థితిగతులు అన్నీ కూడా నారా లోకేష్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. వారు తగు విధంగా స్పందించి మా డిమాండ్ని తీరుస్తారని చెప్పి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది పైన మా మెకానిక్ సోదరులు ఉన్నారు. మా అందరికి కూడా వెల్ఫేర్ సొసైటీ కార్పొరేషన్ పెట్టాలని, వెల్ఫేర్ సొసైటీ పెట్టాలని చెప్పి గతంలో లోకేష్ గారిని అడిగిన్నాం. అన్నీ కూడా లిఖితపూర్వకంగా ఇచ్చున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అన్ని జిల్లాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ టూ వీలర్ మెకానిక్ డేని రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా పటిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర కమిటీ పెద్దలు, జిల్లా కమిటీ అందరూ చేయటం కూడా, అట్లాగే మా ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్యుల్ని వాళ్ళకి చేతులెత్తి నమస్కారం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి వాళ్ళే కారణం. అట్లాగే సీనియర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక తాటిపైన బాగా చేయాలి అని చెప్పి నాలాంటి చిన్నవాడినైనా నేను అధ్యక్షుడిగా ఉన్న, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న, లోకల్లో అధ్యక్షుడు నాకు ప్రోత్సహిస్తూ, మా కమిటీకి అందరికీ ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ఒక మాట మీద ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసామంటే నిజంగా చాలా అదృష్టంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘంలో రోహిణి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాంగణంలో గల శ్రీకృష్ణ భగవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో గల స్వామివారి మూలమూర్తికి అర్చక స్వాములు పలు రకాల పంచామృతాలతో అభిషేకాన్ని నేత్రపూర్వకంగా జరిపించి ఆపై మహామంగళహారతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
यद्भूतं यच्च भव्यं पामुं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। जय श्रीकृष्ण परमात्मा को जय। नारायणाय विद्महे वासुदेवाय। బాబు వినరా అన్న తమ్ముల కథ ఒకటి అంటూ ఎన్నో ఆశలతో పెంచుకున్న అనుబంధం ముక్కలైతే కంటనీరు వలికించే ఇంటి పెద్దగా ఎస్వీఆర్ నటన వైదుష్యం అద్భుతం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ ఘటోత్కచుడిగా ఆయన హావభావాలు మహాద్భుతం. డోంగ్రే గుట్లే మాట తప్పావు పచ్చి నెత్తురు తాగుతా ఈ తరహా వ్యవహారికలు వాడాలంటే ఎస్వీఆర్కు ఆయనకు ఆయనే సాటి. రౌడీగా నరకాసురుడిగా కంసుడిగా రావణుడిగా కీచకుడిగా హిరణ్యకశిపుడిగా ఇలా అనేక పాత్రల్లో మెప్పించిన ఎస్వీఆర్ నటమాంత్రికుడు. జయంతి సందర్భంగా ప్రత్యేకం. భయానకం, వీరం, రౌద్రం, కరుణం, శృంగారం, హాస్యం, శాంతం, బీభత్సం, అద్భుతం అనే నవరసాలన్నిటినీ తన పాత్రల స్వభావంతో సునాయాసంగా ఒలికించి అందరి మన్ననలను పొందిన మహానటుడు ఎస్వి రంగారావు. ఏ పాత్ర అయినా దాంట్లో పరిపూర్ణ నటుని చూసిన అనుభూతిని కలిగించిన ఈ నట సార్వభౌముడి జన్మదినం ఈరోజు. ఆయనలోని గంభీర స్వరం, మాటలోని ఈజ్, మాట విరవడంలో, అభినయంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన పాత్రలు కూడా ఆయనలో ఒదిగిపోయి వహ్వా అనిపిస్తాయి. 3 దశాబ్దాల పాటు 300కు పైగా చిత్రాలలో నటించి ఆయా పాత్రలలో మమేకమై జీవించిన సామర్ల వెంకట రంగారావు కృష్ణా జిల్లా నూజివీడులో కోటేశ్వర నాయుడు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు 1918 జూలై 3న జన్మించారు. తండ్రి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కావడం వల్ల అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో రంగారావు మద్రాసులో ఉండే నానమ్మ వద్దనే పెరిగారు. తొలిసారిగా మద్రాసు హిందూ హై స్కూల్లో తన 15వ ఏట ముఖానికి రంగేసుకున్నారు. ఆ తర్వాత నటన మీద ఉండే ఇంట్రెస్ట్తో ఎక్కడ ఏ నాటక ప్రదర్శన జరిగినా అక్కడ వారిపోయేవారు. నానమ్మ ఏలూరుకు మకాం మార్చడంతో ఆమెతో పాటు వెళ్లిన ఎస్వీఆర్ విశాఖలో ఇంటర్, కాకినాడలో BSc పూర్తి చేశారు. ఆ తర్వాత ఫైర్ ఆఫీసరుగా బందర్, విజయనగరం తదితర ప్రాంతాల్లో పనిచేశారు. ఉద్యోగం చేస్తున్న ఎస్వీఆర్కి నటనలో మాత్రం ఆసక్తి తగ్గలేదు. అడపాదడపా నాటకాలు వేస్తూనే వచ్చారు. ఈ క్రమంలో ఆయన బంధువు ఒకరు తీస్తున్న వరోధిని చిత్రంలో నటించారు. ఆయన ఇందులో బాగానే నటించిన చిత్రం విజయం సాధించకపోవడంతో అవకాశాలన్నీ వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయాయి. ఈలోపు మేనమామ కుమార్తె లీలావతితో ఆయన వివాహం జరిగింది. ఆ తరువాత చిన్నా చితక వేషాలు వేసిన విజయ సంస్థ తొలి చిత్రం షావుకారులో సున్నపు రంగడు పాత్ర అయిన సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. వెంటనే పాతాళ భైరవిలో మహామంత్రికుడి పాత్ర వెతుక్కుంటూ వచ్చింది. ఆ పాత్ర అప్పుడే కాదు, ఇప్పటికీ నిత్య రాక్షసమే. ఇక అప్పటి నుండి ఎస్వీఆర్ వెనుదిరిగి చూడలేదు. పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, బంగారు పాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి తన అద్భుత నటనా చాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. నటసింహం, నట సార్వభౌమ, ప్రపంచంలోనే ఉత్తమ నటుడిగా ఇండోనేషియాలో జకార్తాలో
అవార్డు పొందిన మన తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత నటుడు ఎస్వి రంగారావు గారు జూలై 3, 1910 సంవత్సరంలో కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన తెలుగువాడిగా జన్మించటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ రోజున అటువంటి మహానటుడు, గొప్ప నటుడైన ఎస్వి రంగారావు యొక్క విగ్రహాన్ని ఒంగోలు నగరంలో ప్రతిష్ఠించేందుకు అన్ని కళా సంఘాలు, సాహిత్య సంఘాలు, సాంస్కృతిక సంఘాలు ప్రయత్నం చేయాలని. కనుబొమ్మలతో మనల్ని కదిలించే మహానటుడు ఎస్వీఆర్. అందుకే ఆయన నర్తనశాలలో నటించిన కీచక పాత్రకి జగార్తోలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా బహుమతిని అందుకున్నారు. అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో అవార్డును అందుకున్న తొలి నటుడు కూడా. ప్రాణాల కోసం ధర్మధ్వంసం చేస్తారా? పరాల కోసం కర్తవ్యం మర్చిపోతారా? ఈ సభాసారుల వీరము బాహుసారము చూసావుగా. ఈ భూనాథులే కాదు, నీ గంధర్వనాథులే కాదు, త్రిలోకనాథులే ఏకమే వచ్చినా సరే నిన్ను రక్షింప. సింహబలుడు అని బిరుదు, వైరవీరులకు సింహ స్వప్నమును ప్రతీతి. సరస శృంగార కళా కోవిదుడవై జగదేక సుందరి ప్రేమ మందారుడు అయిన నీకు ఒక సామాన్య అంతఃపుర పరిచారిక ప్రేమ తిరస్కారమా? ఎంత అవమానము, ఎంత అవమానం. తెలుగు చిత్రసీమలో మరపురాని మరిచిపోలేని మహానటుడు ఎస్వి రంగారావు గారు. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ వైరుధ్యం ఉండేది. ఆయనే స్వయంగా రాసుకున్నారు ఆయన పత్రికలు ఒకసారి ఇంటర్వ్యూలో. ఈ ఆ పాత్రలు వచ్చినప్పుడు ఆ పాత్రలు ఏ విధంగా ఉండాలి అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మేనరిజాన్ని ఏర్పరచుకొని నటించిన నటుల్లో ప్రథముడు ఎస్వీఆర్. అలాంటి మహానటుడికి మనం నివాళి అర్పించడం తప్పితే. అభిమానులు ప్రేమతో విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటశేఖర, నటసింహ వంటి బిరుదులతో ఘనంగా సత్కరించారు. అనేక పర్యాయాలు ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు అవార్డులు, రాష్ట్రపతి పతాకాలు పొందారు. అటువంటి మహానటునికి శ్రీ సత్య నివాళి అర్పిస్తుంది. నటరాజుని అక్కుర పరిచే అభినయ శూరా ననాధారా నిరహంకారా గగనాలే బిత్తరపోయే గణహంకారా రౌద్ర రసమార్తాండా భావహావ బ్రహ్మాండ సత్య హరిశ్చంద్ర సాటిలేరు నీకెవ్వరు ఔరౌర సింహకాయ సాటిలేరు నీకెవ్వరు ఔరౌర సింహకాయ సామల్ల వెంకటరంగారావు నామధేయ బులెటిన్లో చిన్న విరామం. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బదిలీలకు 3,000 నుండి 6,000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు వివరించేందుకు మాటలు రాకపోయినా వారి మనోభావాలను వ్యక్తం చేస్తూ 6,000 రూపాయలు పెంచినందుకు ఆనందాన్ని వెళ్లిబుచ్చారు. ప్రకాశం జిల్లా బదిలీల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని అద్దంకి బస్టాండ్లోని ఎన్టీ రామారావు విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి పాదాభివందనాలు చేశారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను దేవుడిలా భావిస్తున్నామని వారు మనసులోని భావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బదిలీల సంఘం అధ్యక్షులు పి శ్రీనివాసరావు, ఎం రాజేంద్ర బదిలీలు పాల్గొన్నారు.
ఒంగోలు నగరంలోని దక్షిణ బజారులో గల శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో శ్రేష్ఠమాసం సందర్భంగా నిర్వహించిన వార్షిక పుష్పయాగ మహోత్సవం నేత్రోత్సవంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసిన పీఠంపై కొలువు తీర్చారు. గులాబీలు, చామంతి, లిల్లీ, మల్లె, విరజాజులు లాంటి పుష్పాలతో పాటు తులసి దళాలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం నిర్వాహకులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఓం సిద్ధాయ నమః ఓం వేదాయ నమః ఓం వేదవిదే నమః ఓం మధ్యమాయ నమః ఓం వేదాంగాయ నమః ఓం లోకాశుద్ధాయ నమః ఓం స్వాశుద్ధాయ నమః ఓం విదాయ నమః ఓం స్వామిదే నమః ఓం శ్రీకారాయ నమః సత్తాయ నమః ఓం మల్యవాయ నమః ఓం వృందాయ నమః ఓం అశోకాయ నమః ఓం వినాశాయ నమః ఓం భవాయ నమః ఓం శోభాయ నమః ఓం కరణాయ నమః ఓం కారణాయ నమః ఓం నమోద్భవాయ నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ భూమే నమః ఓం శ్రీ భూతస్య బలాని సాధనంతు మాయాంతరాయస్య భాగ్యాలక్ష్మీ సుమైతుమాం దేవత కొండేపి వేలం కేంద్రంలో రైతులను అనుమతించిన మేరకు పొగాకు అమ్మకాలు ముగియనున్నాయి. ఈ దశలో పొగాకు ధరలు ఆశాజనకంగా లభిస్తున్నాయి. మేలు రకం కిలో 360 రూపాయలకు చేరుకుంది. వారం రోజులుగా లో గ్రేడ్ రకం పొగాకు ధరలు కూడా ఊపందుకున్నాయి. ప్రస్తుతం లో గ్రేడ్ రకం కిలో 340 రూపాయలు పలుకుతుంది. బొగులు రకాన్ని వ్యాపారులు కిలో 230 రూపాయల నుంచి 240 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పొగాకు రైతులు వేలానికి ఈ రకం పొగాకును అధికంగా తెస్తున్నారు. వీటితో పాటు చేలో చివరి పొగాకు ధర కూడా 215 రూపాయలకు చేరింది. ఇప్పటికే వేలం కేంద్రం పరిధిలో అనుమతించిన మేర పొగాకు అమ్మకాలు పూర్తవుతుండగా అదనంగా పండించిన పంట కొనుగోళ్లు 2 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు వేలం కేంద్రంలో దాదాపు 10 మిలియన్ కిలోలు విక్రయించగా రైతుల వద్ద దాదాపు మరో 8 మిలియన్ కిలోల వరకు నిల్వ ఉంటుందని వ్యాపారులు, బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. సంతమాగులూరులోని నయారా పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 స్పోర్ట్స్ ద్విచక్ర వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాలపై ఉన్న 4 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహనంలో పైలట్ రామాంజనేయులు, సిబ్బంది నాగరాజులు వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నా ఒక బండికేనా చెప్పింది. శ్రీ సత్యానిస్లో నేటి మాట. శక్తి సామర్థ్యాలు అందరిలోనూ ఉంటాయి. కనిపించే కండబలం కంటే కనిపించని గుండె ధైర్యం గొప్పది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.